ఒక దళిత ఎమ్మెల్యే మామూలుగా ఆయనకి సీటు ఇస్తున్నారో లేదో తెలియకపోతే ముఖ్యమంత్రిని కలవాలని 3 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చివరికి ఆయన సలహాదారులు సామంతరాజులుగా ఉన్న సజ్జల గారిని కలవమంటే సజ్జల గారిని కలవడానికి వస్తే ఆయన కూడా 2 రోజులు టైం ఇవ్వకపోతే చివరికి ఆయన కారు ఎక్కిపోతా ఉంటే ఆ కారు దగ్గరికి వస్తే కారులో ఉన్న గన్మెన్ సజ్జల గారితో సార్ ఇట్లా తిప్పేస్వామి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, నిలబడి ఉన్నారు కారు దగ్గర, కలవాలంటున్నారంటే గ్లాస్ దించి ఎమ్మెల్యే గారా, ఓకే తర్వాత కలవాయా అని చెప్పి వెళ్తే ఆయన దీనంగా బయటికి అసహాయ స్థితిలో బయటకు వచ్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఆ పార్టీలో ఒక ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేకపోతే ఎమ్మెల్సీలకి ఎలాంటి ప్రాతినిధ్యం ఇచ్చే వాళ్ళకి రిప్రజెంట్ చేసే వాళ్ళని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎలా చూస్తున్నారు దానికి ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలు. అంతేకాదు మన అన్నే రాంబాబు గారు అంటే ఈ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆ తర్వాత వచ్చిన మెజారిటీ అవుతుందంటే ఈ స్టేట్లో అన్నే రాంబాబుది. అటువంటి అన్నే రాంబాబు గారు చివరికి ఆయనకి సీట్ ఇవ్వకపోగా సరే ఆయన ఏవింత హ్యూమిలేట్ చేశారు, ఆయన్ని ఏ విధంగా అక్కడ అవమానపరిచారని కూడా స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క నేను 100% హామీలు అమలు చేశాను, నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి నేను రెడీగా ఉన్నాను, నాకు ఈ ప్రజలు 175 సీట్లు ఇస్తారు, వైనాట్ 175 అంటుంటే ఈరోజు ప్రజలు వైనాట్ పులివెందులు అని కూడా అంటూ ఉన్నారు. అంటే పులివెందుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. మీకు ఒకటే ఉదాహరణ, రీసెంట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. ఏదైతే మొత్తం 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి, అలాగే ఒక ఎమ్మెల్సీలు జరిగాయి. మరి 4 ఎమ్మెల్సీల్లో మొత్తం అది ఏదో ఒక జిల్లాకో లేకపోతే ఒక రీజన్కో సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి. 3 ఎమ్మెల్సీలు కూడా అటు ఉత్తరాంధ్ర కాదు, లేకపోతే రాయలసీమ కాదు, పశ్చిమ రాయలసీమ కాదు, మొత్తం అన్ని ప్రాంతాలు కూడా రిప్రజెంట్ చేసే విధంగా 10 జిల్లాల్లో ఎమ్మెల్సీలు జరిగితే 10 జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ కడప, పులివెందుల్లో కూడా మరి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు పట్ల విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. నాకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేరు, ప్రజలే నాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము మొదటే అడుగుతా ఉన్నాం, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారనేది ఎవరు కూడా అర్థం కావట్లా. మీకు మీడియా లేదని మీరు ఏ మాట ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఆ మాట మీ సాక్షి టీవీ మీది కాదా, సాక్షి పేపర్ మీది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారనేది కూడా ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. అంతేకాదు నేను పేదల పక్షాన పోరాడుతానని అంటున్నారు. మరి మీరు 2004 మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు ఏదైతే ఆయనకి హైదరాబాద్లో ఉన్న నివాసం ప్రాంతాన్ని కూడా దాన్ని అమ్మేసి మీరు ఎలక్షన్లో నిలబడ్డ విషయాన్ని ప్రజలు మర్చిపోలా. మరి ఈరోజు 2014 మళ్ళీ ఎన్నికల సమయానికి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా మీరు ఎలా అయ్యారు? మరి ఇప్పుడు కూడా మన అఫీషియల్గా అందరూ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అందరూ కూడా వాళ్ళ మొత్తం ఈ అసెట్స్ వాళ్ళ ఇన్కమ్ డిక్లరేషన్లు ఇచ్చితే దాంట్లో ఈ దేశంలో రిచెస్ట్ సీఎంగా మీరు ఇప్పటికీ రికార్డులో ఉన్నారు. అంటే మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సీఎంలు అందరూ కూడా కలిపితే కూడా ఆస్తులు మీకంటే కూడా ఇంకా తక్కువగా ఉంది. అటువంటి మీరు ఈరోజు పేదల పక్షాన్ని నేను పోరాడుతున్నానంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారు?